సభాధ్యక్షులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు కేటీ రామారావు గారు, వేదికపై ఉన్నటువంటి సోదరులు జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మహమూద్ అలీ గారు, ఇతరత్ర సహచరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఆచార్య జయశంకర్ గారి గురించి ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి అనుభూతి, అనుభవం. ఆచార్య జయశంకర్ గారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి నిదర్శనం. ఆచార్య జయశంకర్ గారు ఏ పని చేసినా తాను చేసేటువంటి పనిని దైవ కార్యంగా భావించి అందులో సంపూర్ణంగా లీనమై పనిచేసేటువంటి వ్యక్తి. మీ అందరికీ రకరకాల అనుబంధాలు, సంబంధాలు ఉన్నప్పటికీ నా అదృష్టం ఏంటంటే 1975 నుండి వారు చనిపోయేంత వరకు, వారు 1975లో సికేఎం కాలేజీకి ప్రిన్సిపాల్గా రావడం జరిగింది. ఆ బ్యాచ్ విద్యార్థిని నేను. అంటే జీవితం మొత్తం జయశంకర్ గారు తెలంగాణ కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు, అంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి సమాజాన్ని ప్రభావితం చేసి శక్తిగా మరల్చడంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి అవగాహన కలిగింది. కానీ తెలంగాణ కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు 14-15 సంవత్సరాల వయసులోనే కలపడం ద్వారా జరగబోతున్నటువంటి అనర్థాన్ని గ్రహించి దాన్ని ఛేదించడం కోసం, తెలంగాణను సాధించడం కోసం నిండు జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్ గారు. ఉద్యమ నాయకుడిగా మనందరికీ రకరకాల ఇందాక చెప్పినటువంటి అనుబంధాలు ఉన్నాయి. నేను విద్యార్థిగా, అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ తపన, ఆయన పని విధానంలో ఉన్నటువంటి వైవిధ్యం బహుశా అన్యులెవరికి కూడా సాధ్యం కాదు. మేము 1975లో సికేఎం కాలేజీలో చదువుతున్నటువంటి రోజులలో పరిస్థితి ఏంటంటే, సికేఎంలో చదవడం అనేది ఆ రోజులలో సమాజం అసహించుకునేటువంటి పరిస్థితి. సికేఎం కాలేజ్ స్టూడెంట్ అంటేనే ఒక రకంగా చూసేటువంటి పరిస్థితి. 1975 నుండి 78 వరకు సికేఎం కాలేజీ ప్రిన్సిపాల్గా జయశంకర్ గారు పనిచేసి ఆయన యూనివర్సిటీకి పోయిన సందర్భంగా తెలంగాణలో అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి కాలేజీగా సికేఎంను తీర్చిదిద్దడం జరిగింది. అది తెలంగాణ ఉద్యమమైనా, ఒక విద్యాలయాన్ని తీర్చిదిద్దడమైనా, దేనిలోనైనా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. తెలంగాణ కలిపితే అనేక రకాలైనటువంటి అనర్థాలకు గురవుతుంది అనేటువంటి విషయాన్ని ఏ రకంగా వారైతే గ్రహించడం జరిగిందో, కేసీఆర్ గారితో ఒక 3-4 నెలలు సావాసం కొనసాగిన తర్వాత ఈయన వల్ల ముమ్మాటికి తెలంగాణ వచ్చి తీరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని ప్రకటించినటువంటి దార్శనికుడు ఆచార్య జయశంకర్ గారు. వారి ఇద్దరి సుదీర్ఘ ప్రయాణంలో మనమందరం కూడా భాగస్వాములం. అటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత, సాధించబడితే ఏ రకంగా పరిపాలన అందించబడుతుంది, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు ఏ రకంగా ప్రసరింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మరి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ముమ్మాటిగా నిజం చేసినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మరి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనా కాలంలో అనేక అనర్థాలు మనం చూస్తూ ఉన్నాం.
మరొక్కసారి మనమందరం కూడా జయశంకర్ గారి స్ఫూర్తితో పునరంకితమై ఈ దుష్ట పాలన నుండి తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం కోసం సమాయత్తం కావాల్సినటువంటి సందర్భం ఇది. మనమందరం ఆయన స్ఫూర్తితో పునరంకితం కావాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారిని నిరాహార దీక్ష సందర్భంలో అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు